నాట్ మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి. అసలు నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పని చేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శ్రీవల్లి, రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్, రెస్పెక్ట్, అడ్మిరేషన్ ఫర్ యూ. అండ్ నువ్వు లేని రోజులు నేను, సుకుమార్ గారు, ఈవెన్ టుడే మార్నింగ్ అసలు లైక్ డార్లింగ్, నేను ఒక విషయం అయితే చెప్తా రష్మిక గురించి, ఒక టైం తీసుకుని. ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్, మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 days పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు నమ్మరు, లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్. దాదాపు నైట్ 2:30కి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్. నేనైనా టైర్డ్ అయిపోయి 8:45, 8:50కి వచ్చాను, కానీ అమ్మాయి 8:30కి సెట్లో నుంచి ఉంది. 2 days అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. అలాగా 2 days తర్వాత చెన్నై ఫంక్షన్లో తన నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి 2 days నుంచి పడుకోలేదు. నేను అడుగుతున్నా, రష్ అమ్మ డిడ్ యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసింది అంటే, అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్. నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైట్ సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ద మినిమం 12 hours బ్రేక్. ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్, ఈ 5 ఏళ్ళు మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ 15, 20, 30 రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం, ఇట్ ఆల్ లెఫ్ట్ అస్ మెస్మరైజ్. రష్, ఐ హోప్ యూ గెట్ ఆల్ ద ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో